బార్డర్ ఏరియా డెవలప్మెంట్లో రిమోట్ విలేజెస్, భారతదేశంలో రిమోట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టూరిజం కావచ్చు, ఎంప్లాయ్మెంట్, లోకల్ ఎకానమీస్ ఇవన్నీ డెవలప్ అయ్యే విధంగా ఈ కనెక్టివిటీ స్టార్ట్ అవుతుందన్నమాట. దాంతోపాటు విపత్తు నిర్వహణ, ఏదైతే అవలాంచెస్ కావచ్చు, హెవీ రెయిన్ఫాల్ కావచ్చు, క్లౌడ్ బర్స్ట్ కావచ్చు, ముఖ్యంగా సిక్కిం ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఇలాంటి ప్రాంతాల్లో కూడా డిజాస్టర్ రిలీఫ్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి రోడ్ కనెక్టివిటీ, బ్రిడ్జ్ కనెక్టివిటీ చాలా అవసరం కాబట్టి దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. దాంతోపాటు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఏదైతే కొత్త బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో దానిలో క్లాస్ 70 మాడ్యులర్ బ్రిడ్జెస్ అండ్ ముఖ్యంగా ప్రాపర్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్తో ఈ బ్రిడ్జెస్ కడుతున్నారనమాట. దీంతో పాటు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ స్పెండింగ్ కూడా బాగా పెంచేశారనమాట. వీటన్నిటిలో భాగంగా ఏవైతే డిఫికల్ట్ టెరైన్స్ ఉన్నాయో అంటే హై ఆల్టిట్యూడ్ కావచ్చు, డెజర్ట్ ఏరియాస్ కావచ్చు, స్నో బౌండ్ ఏరియాస్ కావచ్చు, ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ కావచ్చు, ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు, వాటిలో కూడా కనెక్టివిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారనమాట. ముఖ్యంగా ఏదైతే స్ట్రాటజిక్ లొకేషన్స్, ప్లేసెస్ ఉంటాయో బార్డర్ కనెక్టివిటీతో వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారనమాట. పూర్తి స్థాయిలో మన BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, రిమోట్ విలేజెస్ కనెక్టివిటీ, బార్డర్ దగ్గర ఉన్న రూరల్ ఏరియాస్ కనెక్టివిటీ కూడా దీనిలో ఫోకస్ చేస్తున్నారు.